హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైనా తాజా వార్త. ఈ నెల నుంచి వీరికి పెన్షన్లు రద్దు, కొత్త పెన్షన్లు వచ్చేది అప్పుడే. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలతో పాటు డైలీ వాతావరణ పరిస్థితులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, డైలీ ప్రజలకు అదేవిధంగా ప్రభుత్వ పథకాలు ఇంప్లిమెంట్ చేసే ప్రతి ఒక్క స్కీమ్స్ గురించి కానీ ఎప్పటికప్పుడు మీకు వివరాలు అయితే అందించడం అయితే జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా వీడియో షేర్ చేయడానికి ప్రయత్నించండి. లేట్ చెప్పిన వివరాలకు వెళ్ళిపోయినట్లయితే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 11వ తారీఖున మనకు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్న కారణంగా చాలా వరకు కొంతమంది పెన్షన్ అనేటివి నిలిపివేయడానికి సిద్ధంగా ఉండడం అయితే జరిగింది. అయితే ఇందులో భాగంగానే మనం చూసుకున్నట్లయితే, ప్రతి నెల పెన్షన్ అనేటివి 1వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు లేదా 15వ తారీఖు వరకు ఆ యొక్క నెల పెన్షన్ అనేటివి అర్హుల ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఎవరైతే కొందరికి పెన్షన్ అయితే రద్దు కావడం అయితే జరిగింది. జనవరి నెల పెన్షన్కి సంబంధించి చాలా వరకు 90% పెన్షన్ అనేటివి అర్హుల ఖాతాలో 4016 రూపాయలు కానీ 6016 రూపాయలు కానీ పడడం అయితే జరిగింది. ఇక మిగతా వారు ఎందుకు అమౌంట్ పడలేదంటే, వారికి సంబంధించి కొన్ని అప్లికేషన్స్ అనేటివి పెన్షన్ అనేవి వారికి రిజెక్ట్ అయితే కావడం జరిగింది. ఆ రిజెక్ట్కి సంబంధించిన పూర్తి సమాచారం మరొక వీడియోలో మరి ఏ విధంగా కట్ అయినాయి వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే అందించడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఎవరైతే పెన్షన్ రద్దు కావడానికి ముఖ్య కారణం ఏంటిదంటే, వారు సరైన డాక్యుమెంట్స్ పెట్టని కారణంగా, అదేవిధంగా ఒక కుటుంబంలో చూసుకున్నట్లయితే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పెన్షన్ తీసుకుంటున్న వారు, అంటే ఒకరికి 2 రకాలుగా పెన్షన్ తీసుకునే విధంగా, అదేవిధంగా వారు సంబంధించిన ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకునే వారికి, ఒకవేళ వాళ్ళు వికలాంగులై ఉండి వారికి ఉంటేనేమో పెన్షన్ వస్తుంది. వారు వికలాంగులు కాకుండా కూడా సరం సర్టిఫికేట్ ఫేక్ అంటే బోగస్ సర్టిఫికేట్ పెట్టడం వలన వారు సరం సర్టిఫికేట్ తీసుకొని ఆ విధంగా పెన్షన్ కూడా అప్లై చేయడం వలన వారికి కూడా పెన్షన్ అయితే రద్దు కావడం అయితే జరిగింది. ఈ విధంగా అయితే బోగస్ సర్టిఫికేట్స్ ఏదైతే పెట్టి ఉంటారో ఆ పెట్టి ఉన్న వారికి మాత్రం ఈ యొక్క పెన్షన్ అనేటివి రద్దయినట్టు కూడా సమాచారం అయితే రావడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే, కొత్తగా మన ప్రజాపాలనలో గత నెలలో చూసుకున్నట్లయితే, మన ప్రజాపాలనలో ఒక 1 వీక్ స్కీమ్ కింద ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వారికి కొన్ని సర్టిఫికేట్లు అనేవి కూడా మిస్ కావడం అయితే జరిగింది. కాబట్టి వారికి కొందరు ఒక కుటుంబంలోనే 3 లేదా 4కి పెన్షన్ అనేటివి వాళ్ళు అప్లికేషన్ పెట్టిన కారణంగా వారికి కూడా మనకు ఎంక్వైరీ అయిన తర్వాత వారికి కూడా పెన్షన్ అనేది రద్దు కావడం అయితే జరిగినట్టు కూడా సమాచారం. అయితే త్వరలోనే మరి ఎవరికి రద్దు అయినాయి, ఎవరికి రద్దు కాలేదు, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు లిస్ట్ అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ రోజు లేదా రేపు విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు కూడా సమాచారం. ఈ రోజుతో మనకు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ అనేది ఈ రోజుతో ముగుస్తుంది. ఫిబ్రవరిలో చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 11వ తారీఖున మనకు ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఎలక్షన్స్ ఉన్న కారణంగా కూడా ఎటువంటి ప్రభుత్వ పథకాలు కానీ ఏవి కానీ కూడా ఇంప్లిమెంట్ చేయకూడదు. గతంలో ఏదైతే ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క పథకాలు ఉన్నాయో అవి యథావిధిగా కొనసాగుతాయని కూడా సమాచారం. అంటే పెన్షన్ కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు కూడా సమాచారం అయితే మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది. అయితే ముఖ్యంగా కొత్త పెన్షన్లు కూడా ఎవరికైతే తీసుకోవాలనుకుంటున్నారో సేమ్ ఫిబ్రవరి మొదటి వారంలోనే పెన్షన్ అయితే వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు కూడా సమాచారం. అయితే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎవరు పెన్షనర్ ఉన్నారో వారు ఫిబ్రవరి మనకు 1వ తారీఖు ఆదివారం కావడంతో జనవరి 31వ తారీఖు అంటే రేపటి రోజున పెన్షన్ అనేవి అర్హుల ఖాతాలు జమ అయితేనే కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది. మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సేమ్ రేపటి నుంచే పెన్షన్ అనేటివి ఫిబ్రవరి నెల పెన్షన్ అనేటివి అర్హుల ఖాతాలు జమ అయ్యే విధానం అయితే రాష్ట్ర సర్కార్ అయితే రాష్ట్ర ప్రభుత్వం మీద కీలకమైన సమాచారం అందించడం అయితే జరిగింది. కాబట్టి పెన్షన్ తీసుకుంటున్న వారందరూ కూడా ఈ యొక్క వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయండి. అయితే దీనికి సరైన మీకు డాక్యుమెంట్స్ పెట్టి ఉంటేనే మీకు కంపల్సరీ పెన్షన్ అయితే రావడం జరుగుతుంది. అది పెన్షన్ అనే కాదు, ప్రతి ఏ పథకమైనా కూడా మీరు అర్హులుగా ఉండాలనుకుంటే కంపల్సరీగా నిజమైన జాబితా మనకు నిజమైన సర్టిఫికేట్లో ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇటువంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడు లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి.